Hello everyone, welcome to Wits Connect. I am Teja. In the previous lecture, we have seen the manufacturing process of ordinary Portland cement. In today's lecture, we shall be looking at the chemical composition of cement. Okay. Now let us see the chemical composition of cement. So before that, the raw materials required for the manufacturing of ordinary Portland cement are we know that lime, silica, alumina and iron oxide. Okay. Previous class lo already cheppanu cement raw materials enti ante argillaceous materials and calcareous materials ante nothing but limestone and clay. So limestone and clay ఎట్లా ఉంటుందంటే వాటి కెమికల్ కంపోజిషన్ వచ్చేసి లైమ్, సిలికా, అల్యూమినా అండ్ ఐరన్ ఆక్సైడ్. ఈ ఆక్సైడ్స్ ఫామ్లో ఉంటాయి దాంట్లో కెమికల్ కంపోజిషన్. సో వీటితోటే మనము సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాం. So these all are oxides. These all oxides interact with one another in the kiln at high temperatures and forms a complex compounds. Okay, ఈ రా మెటీరియల్స్ అన్ని కిల్న్, ఇవన్నీ రా మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఉంటాయి. ఈ ఆక్సైడ్స్ అన్ని కిల్న్లో హై టెంపరేచర్ దగ్గర ఒకదానికొకటి రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ అయ్యి కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, వి నో దట్ కిల్న్లో నేను చెప్పాను ఈ రా మెటీరియల్స్ అన్నిటిని హై టెంపరేచర్ దగ్గర బర్న్ చేస్తాం. ఓకే, టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 1300 డిగ్రీ సెంటిగ్రేడ్స్ టు 1500 డిగ్రీ హై టెంపరేచర్లో ఈ రా మెటీరియల్స్ అన్నీ మనం బర్న్ చేసినప్పుడు దీస్ ఆక్సైడ్స్ ఇంటరాక్ట్ విత్ వన్ ఈచ్ అదర్. ఓకే, వన్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఓకే, కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. సో వాటి కంపోజిషన్ ఎలా ఉంటుంది? ద అప్రాక్సిమేట్ ఆక్సైడ్ కంపోజిషన్ లిమిట్స్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ చూద్దాం. ఓకే, హియర్ ఇట్ ఈస్ అ టేబులర్ ఫార్మ్ ఫర్ ద అప్రాక్సిమేట్ ఆక్సిజన్ కంపోజిషన్స్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్లో ఆక్సైడ్స్ కంపోజిషన్ గురించి ఈ టేబుల్లో ఉంది. సో ఇక్కడ ఆక్సైడ్స్ అండ్ ఇక్కడ పర్సంటేజ్ కంటెంట్. లైమ్ ఎంత అంటే సిమెంట్లో 60 to 67% ఆఫ్ కంటెంట్ మొత్తం లైమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ సిలికా 17 to 25% సిలికా అండ్ అల్యూమినా 3.0 to 8.0% అండ్ ఐరన్ ఆక్సైడ్ దట్ ఈస్ 0.5 to 6.0% అండ్ మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియా అంటాము దీన్ని సింపుల్గా 0.1 to 4.0 అండ్ ఆల్కలీస్ అంటే జనరలీ ఇవి చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటాయి. అవి K2O అండ్ Na2O వీటిని మనం ఆల్కలీస్ అని కన్సిడర్ చేస్తాము. సో ద కంపోజిషన్ ఆక్సైడ్ కంపోజిషన్ ఆఫ్ ఆల్కలీస్ ఈజ్ అరౌండ్ 0.4 to 1.3 అండ్ లాస్ట్ది సల్ఫర్ కంటెంట్. సో SO3 ఎంత అంటే 1.3 to 3.0. సో దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ ఆక్సైడ్ కంపోజిషన్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్లో అప్రాక్సిమేట్గా ఆక్సైడ్ కంపోజిషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, ద రిలేటివ్ ప్రపోర్షన్స్ ఆఫ్ దీస్ ఆక్సైడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ వేరియస్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్. ఓకే, సిమెంట్ యొక్క వేరియస్ ప్రాపర్టీస్ని ఈ రిలేటివ్ ప్రపోర్షన్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, నౌ లెట్ us see the IS specifications for 33 grade of cement. ఓకే, సో 33 grade of cement కి కెమికల్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉండాలనేది ఇండియన్ స్టాండర్డ్ కోడ్ 269 1989లో స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. నౌ దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ లైమ్ సాచురేషన్ ఫ్యాక్టర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైమ్ సాచురేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ లైమ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ సిలికా, అల్యూమినా అండ్ ఐరన్ ఆక్సైడ్. దట్ ఈస్ కాల్డ్ లైమ్ సాచురేషన్ ఫ్యాక్టర్ అంటారు. సో లైమ్ సాచురేషన్ ఫ్యాక్టర్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తారు? వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే ఇట్ ఇండికేట్స్ ద పర్సంటేజ్ ఆఫ్ లైమ్ ఇన్ ద సిమెంట్. ఓకేనా, సిమెంట్లో లైమ్ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది దాన్ని ఇండికేట్ చేయడానికి లైమ్ సాచురేషన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ లైమ్ టు ద పర్సంటేజ్ ఆఫ్ సిలికా, అల్యూమినా అండ్ iron oxide. Okay, this value has to be within the range of 0.66 to 1.02. Okay, it should not be greater than 1.02 and it should not be less than 0.66. మనము ఈ ఫార్ములాలో వేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాల్యూ కనుక 1.02 అండ్ 0.66 మధ్య లేకుంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద సిమెంట్. ఓకే, 1.02 కంటే ఎక్సీడ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది సిమెంట్ని ఇట్ కాజెస్ ద సిమెంట్ టు అన్సౌండ్నెస్. ఓకే, సిమెంట్కి అన్సౌండ్నెస్ అని వస్తుంది. అన్సౌండ్నెస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సిమెంట్. సో అన్సౌండ్నెస్ ఏంటి అది అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, ద డిఫరెంట్ టెస్ట్ టు బి క్యారీడ్ అవుట్ ఆన్ ద సిమెంట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు సౌండ్నెస్ ఆఫ్ సిమెంట్ అంటే ఏంటి, అన్సౌండ్నెస్ ఆఫ్ సిమెంట్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, సో
ఇక్కడ ఏంటి లైమ్ సాచురేషన్ ఫ్యాక్టర్ ఇండికేట్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ లైమ్. ఓకే, దాని ఫార్ములా ఇది. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాల్యూ కనుక ఈ రేంజ్లో లేకపోతే విచ్ ఈస్ నాట్ గుడ్ సిమెంట్. సో ఈ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 33 గ్రేడ్ ఆఫ్ ఓపీసీ అనేది చేయాలి. ఓకే, నౌ కమింగ్ టు ద సెకండ్ థింగ్, రేషియో ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినా టు ద ఐరన్ ఆక్సైడ్. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ అల్యూమినా అండ్ డివైడెడ్ బై ద పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 0.66. 0.66 కంటే తక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇన్ ద సిమిలర్ మేనర్ కమింగ్ టు ద థర్డ్ వన్, వెయిట్ ఆఫ్ ద ఇన్సాల్యుబుల్ రెసిడ్యూ. ఓకే, సిమెంట్లో ఉన్న ఇన్సాల్యుబుల్ రెసిడ్యూ ఉంటుంది కదా, దాని వెయిట్ వచ్చేసి ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 4%. ఓకే, 4% కంటే ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద మెగ్నీషియా. ఓకే, we know that magnesia కూడా ఉంటుంది కదా, in the list in the previous table you have seen there is some magnesia also present in the cement. So a magnesia content అనేది it should not be more than 6%. okay, and also total sulfur content. okay, so sulfur content కూడా C3A అంటే ఏంటంటే ట్రైకాల్షియం అల్యూమినేట్. సో ట్రైకాల్షియం అల్యూమినేట్ కనుక 5% ఆర్ తక్కువ ఉంటే నాట్ మోర్ దెన్ 2.5% ఉండాలి టోటల్ సల్ఫర్ కంటెంట్ అనేది. ఒకవేళ ఇఫ్ C3A ట్రైకాల్షియం అల్యూమినేట్ ఈజ్ మోర్ దెన్ 5%, దెన్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 5%. ఓకే, సో దట్ సల్ఫర్ కంటెంట్ ఇన్ ద సిమెంట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 5% వెన్ ద C3A ఈజ్ మోర్ దెన్ 5%. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ టోటల్ లాస్ ఆన్ ఇగ్నిషన్. ఓకే, నాట్ మోర్ దెన్ 5%. సో టోటల్ లాస్ ఆన్ ఇగ్నిషన్ కూడా 5% కంటే ఎక్కువ ఉండదు. సో దిస్ ఈజ్ ద ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ 269/1989 given for the chemical requirement of 33 grade cement. As I told you before, the oxides present in raw materials when subjected to high temperatures in the kiln, they form complex compounds. So what are the complex compounds ante? These are the complex compounds that form in the kiln. Okay, so tricalcium silicate, dicalcium silicate, tricalcium aluminate and tetracalcium aluminoferrite. So these are the four major compounds formed in the kiln. Okay, so ఏంటంటే with chemical formulas వచ్చేసి you can see a tricalcium silicate అంటే 3CEO SiO2. ఓకే, అబ్రివేటెడ్ ఫార్ములా ఏంటి అంటే ఫర్ ద సింప్లిసిటీ మనం ఇన్ ద ఫర్దర్ క్లాసెస్ వీ విల్ బి డీలింగ్ విత్ దీస్ ఫార్ములాస్ ఓన్లీ. ఓకే, ఇవి కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ దీస్ ఆర్ అబ్రివేటెడ్ యాజ్ ట్రైకాల్షియం సిలికేట్ C3S ట్రైకాల్షియం సిలికేట్. ఓకే, సో నెక్స్ట్ డైకాల్షియం సిలికేట్ 2CEO SiO2 కదా, దీన్ని డైకాల్షియం సిలికేట్ అండ్ ద ట్రైకాల్షియం అల్యూమినేట్ ఈజ్ అబ్రివేటెడ్ యాజ్ C3A tricalcium aluminate and the last one tetracalcium aluminoferrate. ఓకే, దీన్ని C4AF లాగా మనం అబ్రివేట్ చేసుకున్నాం. ఓకే, సో దీంట్లో C ఇండికేట్స్ వాట్, CaO రైట్, లైమ్ అన్నట్టు. నెక్స్ట్ S ఉంది కదా, S ఇండికేట్స్ సిలికా SiO2. నెక్స్ట్ వచ్చేసి Al2O3 ఉంది కదా, విచ్ is denoted by A, and the last one is F ante iron oxide Fe2O3. ఇది కాకుండా we also abbreviate H2O as H. ఓకేనా, మనకి H2O వచ్చినప్పుడు మనం H లాగా అబ్రివేట్ చేస్తాం. ఓకే, it is for the simple understanding. Now the identification of these major compounds is based on Bogue's work. Okay, D.H. Bogue అనే సైంటిస్ట్ వీటి ఐడెంటిఫికేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ఈక్వేషన్స్ని డిరైవ్ చేశాడు. ఓకే, సో లెట్ us see the equations of Bogue's. ఓకే, సో మనము ఈ కాంపౌండ్స్నే Bogue's కాంపౌండ్స్ అని కూడా అంటాము because it is named after the scientist who derived the equations for the identification of these compounds. Okay, now let us see what are the equations and how do we find the or how do we identify the different components present in the different compounds present in the cement. So here these are the equations by using which we identify the complex compounds present in cement. Okay, so here these four are the Bogue's compounds. So if you want to find the percentage of C3S
this is the formula, okay, 4.07 into CaO minus 7.60 into SiO2 minus 6.72 into Al2O3 minus 1.43 into Fe2O3 minus 2.85 into SO3. ఈ బ్రాకెట్లో ఉన్న ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ సేమ్ ఆక్సైడ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద రా మెటీరియల్స్లో ఉన్న ఆక్సైడ్స్ యొక్క పర్సంటేజ్ వాల్యూస్ మనం దీంట్లో ఈ బ్రాకెట్స్లో సబ్స్టిట్యూట్ చేసి మనం C3S వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇన్ ద సిమిలర్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు నో ద పర్సంటేజ్ ఆఫ్ C2S ప్రజెంట్ ఇన్ సిమెంట్, just by simply substituting the value you can get. Okay, this is the equation C2S. okay, డైకాల్షియం సిలికేట్ సిమెంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది అని కనుక్కోవాలంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. 2.87 ఇంటూ SiO2 ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఏంటి అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇన్ రా మెటీరియల్స్లో ఉన్న పర్సెంటేజెస్. సో ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ద మేజర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ ద బోక్ కాంపౌండ్స్ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి సిమెంట్లో అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ టేబుల్ యూ కెన్ సీ ద టిపికల్ ఆక్సైడ్ కంపోజిషన్ పర్సెంట్ ఆఫ్ OPC సిమెంట్. ఓకే, OPC సిమెంట్లో టిపికల్గా ఉండే ఆక్సిజన్ కంపోజిషన్ పర్సెంటేజ్. అండ్ ఇక్కడ ఏం చేసినామంటే వీ క్యాలిక్యులేటెడ్ ద కాంపౌండ్ కంపోజిషన్స్ బై యూజింగ్ బోక్స్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, టిపికల్ టైప్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్లో వీ నో దట్ ఇది ఈ విధంగా కంపోజిషన్స్ ఉంటాయి. ఓకే, లైమ్ 63%, సిలికా 20%, ఈ విధంగా ఉంటాయి. ఈ వాల్యూస్ అన్నీ మనం తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దీస్ వాల్యూస్. ఓకే, ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ ఆక్సైడ్స్ ఇన్ ద బోక్స్ ఈక్వేషన్స్ ఐ గాట్ C3S. The amount of the percentage of C3S in cement was 54.1%. okay, in the similar manner I got the value of C2S as 16.6% and C3A as 10.8%. okay, and tetracalcium aluminoferrite value is 9.1%. అంటే సిమెంట్లో ఇవి ఈ ప్రపోర్షన్స్లో ఉన్నాయి. ఓకే, so just try once, substitute these values in the given equation so that you will get these values. Okay, as oxide composition మనము సిమెంట్లో ఉన్న ఆక్సైడ్ కంపోజిషన్ని మనకు తెలిస్తే వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద కంపోజిషన్ ఆఫ్ compounds. Okay, apart from these major 4 compounds there are also some minor compounds forms in the kiln. Okay, కిల్న్లో మనం రా మెటీరియల్స్ని బర్న్ చేసినప్పుడు ఈ 4 మేజర్ కాంపౌండ్స్ కాకుండా దేర్ విల్ బి సమ్ అదర్ మైనర్ కాంపౌండ్స్ టూ. దాంట్లో మనకి Na2O అండ్ K2O కూడా ఉంటాయి. సో దే ఆర్ వెరీ మైనర్ క్వాంటిటీస్లో ఉంటాయి అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దోస్ మైనర్ కాంపౌండ్స్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్, నాట్ మచ్ సిగ్నిఫికెంట్. ఓకే, ఇన్ దీస్ 4 మేజర్ కాంపౌండ్స్ ద ట్రైకాల్షియం సిలికేట్ అండ్ డైకాల్షియం సిలికేట్ ఆర్ of about 70 to 80% of the total cement. Okay, total cement లో 70 to 80% ఎక్కువ ఈ ట్రైకాల్షియం సిలికేట్ అండ్ డైకాల్షియం సిలికేట్ ఉంటాయి విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సిమెంట్. ఓకే, సిమెంట్ స్ట్రెంత్ రావడానికి ఎక్కువ రీజన్ ఏంటి అంటే ట్రైకాల్షియం సిలికేట్ అండ్ డైకాల్షియం సిలికేట్. ఇదేంటంటే 70 to 80% ఇవి రెండు కలిపే ఉంటాయి. అంటే ఒక ఇది ట్రైకాల్షియం సిలికేట్ ఈజ్ అబౌట్ 45% ఉంటుంది అరౌండ్, అండ్ డైకాల్షియం సిలికేట్ విల్ బి అరౌండ్ 25%. Okay, minimum. In cement the percentage of C3A and C4AF is decreasing. Okay, so mostly strength ekkuva kavali kabatti this percentage of this is keep on increasing and the percentage of C3A and C4AF is slightly decreasing. Mottham decrease ani cheppatledu, it is slightly decreased. Okay, the calculated quantity of compounds in cement varies greatly even for a small oxide compositions. Okay, small change in oxide compositions. ఆక్సైడ్ కంపోజిషన్లో స్మాల్ చేంజెస్ వచ్చినా కూడా మనం ఎవెన్చువల్గా బోక్స్ ఈక్వేషన్లో కాంపౌండ్స్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దాంట్లో వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, గ్రేట్ చేంజ్ అనేది ఉంటుంది. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ద ఆక్సైడ్ కంపోజిషన్స్ అనేది మనము పర్ఫెక్ట్గా చేయాలి, అదర్వైజ్ క్వాంటిటీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో ఎక్సెస్ లైమ్ ఉంటే ఏమవుతుంది? ఓకే, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద సిమెంట్ ఈజ్ having excess lime unte this causes the cement to have unsoundness. Okay, unsoundness of the cement ni unsoundness of the cement anedi vastadi excess lime unte. So in the similar manner what will happen if excess silica present in cement? Silica excess lo unte em avutadi, it difficult to fuse. Okay, సో మనము సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో
ఎక్సెస్ లైమ్ ఉంటే ఒకవేళ అన్సౌండ్నెస్ వస్తుంది, ఎక్సెస్ సిలికా ఉంటే డిఫికల్ట్ టు ఫ్యూజ్. ఓకే, కిల్లులో మనం హై టెంపరేచర్స్ దగ్గర వాటిని బ్లెండ్ చేసేటప్పుడు ఆర్ మిక్సింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సిలికా ఎక్కువ ప్రజెంట్ అయి ఉంటే ఇట్ విల్ నాట్ అలౌ టు ఫ్యూజ్. ఓకే, అవి హై టెంపరేచర్స్లో రియాక్ట్ అయ్యి ఇట్ ఫార్మ్స్ ఏ ఫ్యూజ్డ్ మెటీరియల్. ఫ్యూజ్డ్ మెటీరియల్ అంటే 2 డిఫరెంట్ మెటీరియల్స్ ఫ్యూజ్ అయిపోయి ఒకటే మెటీరియల్ లాగా మారిపోతుంది. సో ఎక్సెస్ సిలికా ఉంటే ఏమవుతుందంటే ఆ ఫ్యూజన్ అనేది కాకుండా ఇది ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఎక్సెస్ లైమ్ కానీ ఎక్సెస్ సిలికా కానీ సిమెంట్లో ఉండకూడదు. ఓకే, నౌ ఎక్సెస్ అల్యూమినా అండ్ ఎక్సెస్ ఫెరిక్ ఆక్సైడ్ అంటే ఏమవుతుంది? సో దిస్ అల్యూమినా అండ్ ఫెరిక్ ఆక్సైడ్ ఏం చేస్తాయంటే సెట్టింగ్ టైంని ఫాస్ట్గా చేస్తాయి. ఓకే, క్విక్ సెట్టింగ్ ఆఫ్ ద సిమెంట్ విల్ అక్కర్స్. ఓకే, సో క్విక్ సెట్టింగ్ ఆఫ్ ద సిమెంట్ అనేది వస్తుంది. ఓకే, స్పెషల్ టైప్ ఆఫ్ సిమెంట్లో దీని పర్సంటేజ్ని ఎక్సెస్ చేస్తారు, ఎందుకంటే ఎక్కడైనా క్విక్ సెట్టింగ్ కావాల్సిన సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు. బట్ నార్మల్గా ఓపీసీకి ఏంటి అంటే మనకి ఎక్సెస్ అల్యూమినియం అండ్ ఫెరిక్ ఆక్సైడ్ ఉండదు, ఎందుకంటే ఇట్ సెట్స్ క్విక్లీ. Okay, now let us see schematically the whole process of manufacturing of cement and the chemical composition and hydration of cement. So ikkada enti ante first of all raw materials untayi. The raw materials which we use in the production of cement or manufacture of cement are calcareous materials and argillaceous materials ante nothing but manamu limestone and clay ni use chesam. Limestone and clay. Okay, limestone and clay అంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ ఏంటి అంటే కాల్షియం ఉంది, సిలికాన్ ఉంది, ఓకే, ఐరన్ ఉంది, అల్యూమినియం. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి జనరల్గా రా మెటీరియల్స్లో. అండ్ ఆక్సైడ్ కంపోజిషన్ ఇన్ రా మెటీరియల్స్. ఓకే, ఇవేంటి కాంపోనెంట్ ఎలిమెంట్స్ ఇన్ రా మెటీరియల్ ఆర్ ఆక్సిజన్, కాల్షియం, సిలికాన్, ఐరన్ అండ్ అల్యూమినియం. సో ఇవి ఏ ఫామ్లో ఉంటాయంటే దీస్ ఆల్ ప్రజెంట్ ఇన్ రా మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్స్. సో ఏ విధంగా ఉంటాయి? Al2O3, Ca2O3, CaO, okay, SiO2, okay, iron oxide. Yeah, okay, this is the oxide composition in raw materials. So వీటిని మనం ఏం చేస్తామంటే ఓకే, హై టెంపరేచర్ దగ్గర మనము వాటిని బర్న్ చేసినప్పుడు కాంపౌండ్ కంపోజిషన్స్లో మనకి కాంపౌండ్స్ వస్తాయి. ఆ కాంపౌండ్స్ ఏంటి అంటే వీ హ్యావ్ సీన్ ద కాంపౌండ్స్. సో వాటిని మనం బోక్స్ కాంపౌండ్స్ అంటాము. C2S, C3S, ఓకే, తర్వాత C4AF అండ్ C3A మనకి కాంపౌండ్ కంపోజిషన్స్లో వచ్చినాయి ఎట్ హై టెంపరేచర్స్ దగ్గర మనం బర్న్ చేసినప్పుడు. ఈ కాంపౌండ్స్ ఏంటంటే జనరలీ విచ్ ఆర్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లింకర్లో ఇవన్నీ ఉంటాయి. మనకి క్లింకర్ వచ్చేసింది, ఈ స్టెప్ దగ్గరికి క్లింకర్ వచ్చేసింది. ఆఫ్టర్ గెటింగ్ క్లింకర్ వాట్ వీ విల్ డూ, వి ఫైనలీ గ్రైండ్ ద క్లింకర్. ఓకే, సో ఇక్కడ మనం ఫైనలీ గ్రైండ్ చేస్తాము అండ్ వీ లోయర్ ద టెంపరేచర్ని తగ్గించి మనము వాటిని ఫైన్గా గ్రైండ్ చేస్తే వీ విల్ గెట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్స్. ఓకే, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ సిమెంట్స్ అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ schematically the production of cement. ఓకే, రా మెటీరియల్స్ అంటే calcareous, argillaceous materials అంటే limestone and clay. సో ద కాంపోనెంట్ ఎలిమెంట్స్ ఇన్ ద రా మెటీరియల్స్. ఓకే, ఈ లైమ్స్టోన్ అండ్ క్లేలో ఏముంటాయంటే ఏ ఎలిమెంట్స్ ఉంటాయంటే ఆక్సిజన్, కాల్షియం, సిలికాన్, ఐరన్ అండ్ అల్యూమినియం. ఓకే, సో ఇవి ఏ ఫామ్లో ఉంటాయి? డైరెక్ట్ ఆక్సిజన్ లా ఉంటుందా అంటే నో, ఇవన్నీ ఆక్సైడ్స్ లాగా ఉంటాయి. కాల్షియం డైరెక్ట్ ఉండదు, సో లైమ్ లా ఉంటుంది. CaO అంటే కాల్షియం ఆక్సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ లైమ్. Al2O3 అల్యూమినా, సిలికా, ఫెరస్ ఆక్సైడ్. ఓకే, సో ఈ ఆక్సైడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవి. సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని హై టెంపరేచర్స్ ఎట్ ద కిల్ హై టెంపరేచర్స్ ఆఫ్ అబౌట్ 1300 to 1500 degrees centigrade వి బర్న్ దెమ్. వాటిని బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీస్ ఆక్సైడ్స్ ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్ అండ్ ఫార్మ్స్ కాంపౌండ్
complex compounds of compositions C2S, C3S and C4AF and C3A. వీటిని మనము బోక్స్ కాంపౌండ్స్ అంటాము. బోక్స్ కాంపౌండ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, వాటి క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈక్వేషన్స్ కూడా మనము ఇందాక చూసాము. సో అవి వచ్చిన తర్వాత అవి ఏంటంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ క్లింకర్, అంటే అవి క్లింకర్ లాగా ఫామ్ అయిపోతాయి. క్లింకర్ అంటే మీకు చెప్పాను నాడ్యులర్ షేప్లో ఉండే వాటిని మనం క్లింకర్స్ అంటాము, సాలిడ్గా ఉంటాయి. వాటిని ఏం చేస్తామంటే నెక్స్ట్ రేట్ ఆఫ్ కూలింగ్, అంటే వాటిని కూల్ డౌన్ చేసి వాటిని ఫైన్గా మనము గ్రైండింగ్ చేస్తాం. గ్రైండింగ్ చేసి పౌడర్ లాగా చేస్తాం. అప్పుడు పౌడర్ లాగా చేసినప్పుడు అది టైప్స్ ఆఫ్ సిమెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్స్ అనేది మనకు మ్యానుఫ్యాక్చర్ అయిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ షల్ బీ డిస్కసింగ్ అబౌట్ ద హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ and what is heat of hydration and other chemical reactions. Okay, thank you.